హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ఎడ్యుకేషన్ హబ్. ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ కి వచ్చేసినట్టయితే మనం క్వశ్చన్ చదువుదాం ఫస్ట్. ఇన్ ద గివెన్ ఫిగర్ అంటే ఈ ఫిగర్ ఏబి ప్యారలల్ టు సిడి ప్యారలల్ టు ఈఎఫ్ అంటే ఏబి ప్యారలల్ టు సిడి ప్యారలల్ టు ఈఎఫ్ అంటే ఇవన్నీ ప్యారలల్ లైన్స్ అన్నమాట. ఈఏ పర్పెండిక్యులర్ టు ఏబి, ఈఏ పర్పెండిక్యులర్ టు ఏబి అన్నమాట. అండ్ BDE is the transversal. మనకి ఇక్కడ ట్రాన్స్వర్సల్ ఇచ్చినాడు. BDE అంటే ఈ లైన్ ని మనం ట్రాన్స్వర్సల్ అనుకోవాలి. Such that angle DEF 55. యాంగిల్ DEF ఎంత ఇచ్చినాడు? 55. దెన్ యాంగిల్ AEB మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు యాంగిల్ AEB అంటే ఈ యాంగిల్ ని కనుక్కోవాలి. ఇప్పుడు నెక్స్ట్ సొల్యూషన్ కి వచ్చినట్టయితే గివెన్ దట్ మనకు కావాల్సింది ఏం కావాలి? యాంగిల్ AEB. ఇప్పుడు మనం ఈజీగా ఈ మెథడ్ ని ఎలా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ని చూసుకుంటే మనకి ఎలా ఉంది? రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? ఎలా ఉంది? రైట్ యాంగిల్ అంటే ఈ మొత్తానికి ఏమైతుంది? 90. ఇప్పుడు రెండు ప్లేస్ చేసి ఏం కావాలి? 90 కావాలి. మనకు కావాల్సింది యాంగిల్ AEF కదా. యాంగిల్ కావాల్సింది యాంగిల్ AEB అంటే యాంగిల్ AEB అంటే మనం కావాల్సింది ఈ యాంగిల్. ఇప్పుడు ఈ యాంగిల్ ప్లస్ యాంగిల్ AEB ప్లస్ 55 డిగ్రీస్ ఈక్వల్ టు ఏమవుతుంది? టోటల్ 90 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ యాంగిల్ AEB కావాలి. యాంగిల్ AEB ప్లస్ 55 ని అవతల పంపిస్తే ఏమవుతుంది? -55. ఇప్పుడు దీన్ని మైనస్ చేస్తే యాంగిల్ AEB 35 degrees. Therefore, angle AEB 35 degrees. Thank you.